తమ విధుల్లో బాధ్యతాయుతంగా నిర్వర్తించి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కృషి చేయాలని రిమ్స్కు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆడిటోరియంలో తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కొత్తగా నియమితులైన నర్సింగ్ ఆఫీసర్లకు గ్రాండ్ వెల్కమ్ చెబుతూ ఆహ్వాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్తో పాటు సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ను ఇతర వైద్యాధికారులను అసోసియేషన్ తరఫున పూల బొకేలు అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. నర్సింగ్ ఆఫీసర్ నియామకం కావటం మంచి శుభపరిణామని చెప్పారు. అందరూ కూడా తమ తమ బాధ్యతలు విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. రోగులతో మర్యాదపూర్వకంగా మెలుగుతూ ఆప్యాయంగా పలకరిస్తూ వారి రోగం నయం చేసేందుకు ప్రయత్నించాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు. ఆదిలాబాద్ రావడానికి భయపడతారు, కానీ మీరందరూ లోకల్ కావచ్చు, నాలుగు కావచ్చు, రిమ్స్లో నర్సింగ్ ఆఫీసర్ స్థాపించుకోవడం చాలా మంచి శుభపరిణామం. అది దయచేసి అందరికీ వచ్చిన కొత్త వాళ్ళకి సీనియర్స్ అందరూ చాలా బాగా పట్టిస్తున్నారు. అదేవిధంగా వచ్చిన కొత్త వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క బాధ్యతలు, డాక్టర్ ఎంతైతే బాధ్యత నిర్వహిస్తారో మీకు కూడా అంతే బాధ్యత ఉంది. ఇప్పుడు చాలా మటుకు నేను గమనిస్తూ ఉంటాను, హౌస్లో దే ఆర్ గివింగ్ గుడ్ సర్వీసెస్. ఈవెన్ దో రిక్వెస్ట్ ఆల్ ఖచ్చితంగా మంచి సర్వీస్ ఇచ్చి పేషెంట్ హ్యాపీగా మనం డిసైర్కు ఒక రిమ్స్లో మన సిస్టర్లు మన యొక్క నర్సింగ్ ఆఫీసర్ చాలా బాగా పనిచేస్తున్నారు అనే లెవెల్లో మీరు పనిచేయాలి. ప్రతి పేషెంట్ మంచి పలకరించి ఒబీడియంట్గా ఉండి మంచి ట్రీట్మెంట్ అందించి వాళ్ళు హ్యాపీగా డిసైడ్ చూడండి. అదేవిధంగా నా తరపున యాజ్ ఏ డైరెక్టర్స్గా మీకు కావాల్సిన ఏదైతే రావాల్సిన బెనిఫిట్స్ ఉంటాయి, అలవెన్సెస్ ఉంటాయి, సాలరీ కావచ్చు, ఇంక్రిమెంట్ కావచ్చు, ఏ ప్రాబ్లం ఉన్నా నాకు డైరెక్ట్ రావచ్చు. ప్లస్ ఇప్పుడు కొత్త యూనియన్ ఫామ్ అయింది, కానీ యూనియన్లో కూడా నాకు యూనిటీ స్ట్రెంత్ అన్నారు అరుణ్ కుమార్. సో యూనిటీ స్ట్రెంత్ కరెక్ట్. ఒకప్పుడు నేను ఏమనుకున్నదంటే